మనకు ప్రిలిమ్స్కి గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ కానీ అవార్డ్స్ కానీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు కొన్ని అపాయింట్మెంట్స్ అవార్డ్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ మనకి 75th రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ ఎవరంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్. అండ్ ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యునైటెడ్ నేషన్స్ అండ్ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇన్ జెనీవా ఎవరంటే అరిందమ్ బాగ్చి. ఈయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి స్పోక్స్ పర్సన్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈయన యునైటెడ్ నేషన్స్కి పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేశారు. సో ఈయన రెస్పాన్సిబిలిటీస్ని రణ్ధీర్ జైస్వాల్ హీ టేక్స్ ఓవర్ యాజ్ MEA స్పోక్స్ పర్సన్. నెక్స్ట్ CRPF డైరెక్టర్ జనరల్ వచ్చేసి అనీష్ దయాల్ సింగ్. CISF అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా వచ్చేసి నైనా సింగ్ అపాయింట్ అయ్యారు. సో షీ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ CISF. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2023 దీన్ని సిస్టర్ జెఫ్ అనే ఒక ఉమెన్కి వచ్చింది. షీ ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్. ఇది ఎవరిస్తారు ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్ అంటే UK బేస్డ్ వార్కీ ఫౌండేషన్ ప్లస్ ఇన్ కొలాబరేషన్ విత్ UNESCO అండ్ దుబాయ్ కేర్స్. ఇట్ ఈస్ ఏ UAE బేస్డ్ ఫిలాంథ్రోఫిక్ ఆర్గనైజేషన్. సో ఈ మూడు కంబైన్డ్గా ఈ అవార్డుని ఇస్తాయన్నమాట. సో దీనికి ఈ అవార్డుకి నామినేట్ అవ్వాలి అంటే కొన్ని క్రైటీరియా ఉండాలి. వాళ్ళు 5 years to 18 years ఏజ్లో ఉన్న స్టూడెంట్స్కి టీచ్ చేస్తూ ఉండాలి. తర్వాత వాళ్ళు మినిమం ఒక 10 hours per week టీచింగ్ ప్రొఫెషన్కి డెడికేట్ చేయాలి. తర్వాత కనీసం నెక్స్ట్ 5 years వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లో ఉండాలి. అంటే అవార్డు తీసుకొని వెళ్ళిపోవడము, వాళ్ళు వేరే ప్రొఫెషన్కి షిఫ్ట్ అవ్వడం అలా ఉండకూడదు. నెక్స్ట్ 5 years కూడా వాళ్ళు ఆ టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉండాలి. తర్వాత ఆ వాల్యూ ఆఫ్ ప్రైజ్ ఎంత ఉంటుంది అంటే గ్లోబల్ టీచర్ ప్రైజ్కి $1 million ఇస్తారనమాట. ఇది గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2023. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఏంటంటే 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా అరవింద్ పనగారియా అపాయింట్ అయ్యారనమాట. ఇతను ఫస్ట్ నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్గా ఉన్నారు. సో ఇప్పుడు ఇతను 16th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. తర్వాత వ్యాస్ సమ్మాన్ అవార్డ్ అంటే ఇది కూడా ఒక లిటరరీ హానర్ జస్ట్ లైక్ సాహిత్య అకాడమీ అవార్డ్స్. ఇది హిందీ రైటర్కి ఇస్తారనమాట. హిందీ లాంగ్వేజ్లో ఇస్తారు. ఇది యాన్యువల్గా ఇస్తారు హిందీ లిటరేచర్లో. సో ఆ వర్క్ అనేది లాస్ట్ 10 yearsలో పబ్లిష్ అయి ఉండాలి హిందీ లిటరేచర్లో. దీనికి పుష్పభారతి గారికి వ్యాస్ సమ్మాన్ అవార్డ్ 2023 ఇచ్చారు. ఇది 33 అవార్డ్. ఇది యాన్యువల్గా ఇస్తారనమాట. పుష్పభారతి గారి వర్క్ వచ్చేసి యాదైన్ ఔర్ యాదైన్. ఈ అవార్డులో ఏమేమి ఇస్తారంటే 4 lakhs rupees మనీ ప్రైజ్ ఇస్తారు. తర్వాత సైటేషన్ అండ్ ఫ్లేక్. తర్వాత ఎయిడ్స్ 2023 థీమ్. ఇలా థీమ్స్ కూడా అడుగుతారు మనకి చాలా ఫ్రీక్వెంట్గా. ఎయిడ్స్ 2023 థీమ్ ఏంటంటే లెట్ కమ్యూనిటీస్ లీడ్. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ రీసెంట్గా UP వారణాసిలో మోడీ గారు ఓపెన్ చేశారు. దీన్ని స్వర్వేద్ మహామందిర్ అంటారు. దీని కెపాసిటీ 20,000 people. అంటే అట్ ఏ టైం 20,000 members కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట. సో వర్సెస్ ఆఫ్ ద స్వరవేద have been carved upon the walls of Mahamandir. So it is named as Swarved Mahamandir, the largest meditation center in the world. And the next 15th UNESCO Intangible Heritage Site is Garba Dance.